హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. హైపరాది జనసేన పార్టీ సానుభూతిపరుడుగా ఉన్నాడు. ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కోసం విస్తృత ప్రచారం చేశాడు. అయితే హైపరాది రుణం పవన్ కళ్యాణ్ తీర్చుకోబోతున్నాడట. పెద్ద పదవినే కట్టబెట్టబోతున్నాడట. హైపరాది పవన్ కళ్యాణ్ వీరాభిమాని. ఆయన అంటే అమిత అభిమానం. పవన్ కళ్యాణ్ని ఎవరైనా విమర్శించినా ఆయన ఊరుకోరు. పవన్ కళ్యాణ్పై ఆరోపణలు చేసేవారికి కౌంటర్లు ఇస్తారు. జబర్దస్త్ వేదికగా పవన్ కళ్యాణ్ ప్రత్యర్థుల మీద స్కిట్స్ చేసి పంచులు వేసేవాడు. ఇక 2024 సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమిలో చేరిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడిగా పోటీ చేశాయి. జనసేన పార్టీ 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసింది. పవన్ కళ్యాణ్ కోసం రంగంలోకి దిగిన హైపరాది విస్తృతంగా ప్రచారం చేశాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురంలో హైపరాది రోజుల తరబడి ప్రచారం చేశాడు. దాదాపు నెల రోజులు అక్కడే ఉండి ఇంటింటికి ప్రచారం నిర్వహించాడు. గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించాడు. హైపరాదితో పాటు పలువురు జబర్దస్త్ కమెడియన్స్ పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేశారు. ఎన్నికల ముందు కూడా జనసేన సభల్లో హైపరాది ప్రసంగించారు. యువతలో ఉత్తేజం నింపారు. హైపరాది పదునైన స్పీచ్లకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ప్రాసలు, పంచులతో అదరకొడతారు. పవన్ కళ్యాణ్ ప్రత్యర్థుల మీద తన మార్క్ పంచులు వేస్తాడు. కాగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించింది. జనసేనకు కేటాయించిన అన్ని ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో హైపరాది అధికారికంగా జనసేన పార్టీలో చేరనున్నాడట. అలాగే ఆయనకు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్సీ పదవి ఇస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. మరి అదే జరిగితే సంచలనమే అని చెప్పాలి. హైపరాది ఎదిగిన తీరు అద్భుతం అనాలి. అయితే పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబుకి ఇంకా ఎలాంటి పదవి దక్కలేదు. ఆయన్ని కాదని ముందుగా హైపరాదికి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్సీ పదవి ఇస్తాడని నమ్మలేమంటున్నారు. ఎమ్మెల్సీ కాకపోయినా హైపరాదికి సముచిత స్థానం దక్కుతుందనే ప్రచారం జరుగుతుంది. ఎన్నికల ముందు కూడా హైపరాదికి జనసేన పార్టీ తరపున ఎమ్మెల్యే టికెట్ అని ప్రచారం జరిగింది. మరోసారి ఊహాగానాలు మొదలయ్యాయి. హైపరాదికి పవన్ కళ్యాణ్ ఏదైనా ప్రయోజనం చేస్తారా, ఆయన సేవలు గుర్తిస్తారా అనేది చూడాలి.